శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 2026 సంవత్సరం లోపల వృషభ రాశి వారికి చేయాల్సిన ముఖ్యమైన 5 పరిహారాలు అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ 5 పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మీరు మొత్తం పూర్తిగా చేయండి. ఇది ఏవైతే నేను పరిహారాలు చెప్తున్నానో గోచర గ్రహరీత్యా దృష్టికోణంతోటే చెప్తున్నాను. అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ప్రతి మంత్ నేను రెమెడీ చెప్పనిక ఓన్లీ విశేషమైన కార్యక్రమాలు లేకపోతే విశేషమైన తిథి ఉన్నట్లయితే అప్పుడు చెప్తాను. కానీ ప్రతిసారి రాశి ఫలాల లోపల రెమెడీ చెప్పను. ఇది ఒక్కటే రెమెడీ చెప్తున్నాను. ఇది ఏవైతే ఉన్నాయో ఇవి మీరు కంటిన్యూ ఒక సంవత్సరం పూర్తిగా తప్పకుండా మీరు చేసి తీరండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అని ఇందులో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉండబోతుంది. కేవలం ఇందులో ఖర్చు ఉంటుంది ఏంటంటే సమయం. 1 గంట కావాలి. 1 గంట చాలా అవసరము. మీ లైఫ్ లోపల కొద్దిగా మీరు ముందుకెళ్ళాలనుకున్నట్లయితే మిమ్మల్ని పాజిటివిటీ మీరు పెంచుకోవాలనుకున్నట్లయితే 1 గంట మీకోసం మీరు కేటాయించాల్సిందే. ఇది మీరు తెలుసుకోండి. మొదటి రెమెడీ ఏంటంటే ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయాలి. ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయాలి. దీనితో కాదు, ప్రతిరోజు శివుడికి మీరు ఇత్రంతోటి సుగంధ ద్రవ్యంతో అభిషేకం చేయాలి. సుగంధ ద్రవ్యం మన అందరికీ తెలిసిందే, పర్ఫ్యూమ్స్ అంటాం, దాన్ని కొందరు అత్తర్ అంటారు. స్మెల్స్ ఏవైతే సుగంధమైన ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో దానితోటి మీరు అభిషేకం చేయాలి. మీరు కనుక గమనించినట్లయితే సుగంధ ద్రవ్యం కొద్దిగా వాటర్ లోపల పోసి దానితో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయాలి. ఇది ఎందుకు చేయాలి, నేను ఏదైతే రెమెడీ చెప్తున్నానో ఇది మీ లగ్న చంద్ర రాశి గోచరం లోపల గ్రహస్థితిని చూసుకొని ఈ పరిహారం అయితే చెప్పడం జరుగుతుంది. ఇందులో ఫైనాన్స్ అలాగే హెల్త్ అలాగే కార్యక్రమాల్లో అంటే మీ ప్రొఫెషన్ అన్ని విషయాన్ని దృష్టికోణం పెట్టుకోవడమే చెప్పడం జరుగుతుంది. అందుకే సుగంధి ద్రవ్యాలతోటి శివుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు. ఇది తప్పకుండా చేయాల్సిందే. మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే మీరు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ ఊర్లో కనుక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉన్నట్లయితే లేకపోయినట్లయితే సర్ప ఆలయం ఉన్నట్లయితే, సర్ప ఆలయం అంటే నాగుల గుడి కనుక ఉన్నట్లయితే అక్కడ మీరు తప్పకుండా వెళ్ళాల్సిందే. అక్కడ మీరు వెళ్ళి నువ్వుల నూనెతోటి అక్కడ దీపం వెలిగించండి. నువ్వుల నూనెతోటి అక్కడ మీరు దీపం వెలిగించాల్సిందే. సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే చాలా మంచిది, లేకపోతే నాగుల గుడి ఉన్నా కూడా పర్వాలేదు. ఇవి రెండు కూడా మా దగ్గర లేదంటే అప్పుడు చేయాల్సింది ఏంటంటే గణపతి గుడి తప్పకుండా ఉంటుంది. గణపతి దేవాలయం కూడా తప్పకుండా ఉంటుంది ప్రతి ఊర్లో. కనీసంలో గణపతి గుడి దగ్గరనే వెళ్ళండి, నువ్వుల నూనెతోటి దీపం వెలిగించండి. ఇది మార్నింగ్ చేయాలి. మూడోది ఏంటంటే ప్రతిరోజు మీరు రావి చెట్టుని ప్రదక్షించాలి. ప్రతిరోజు మీరు రావి చెట్టుకి 11 లేకపోతే 21 విశేషంగా నైమిత్తిక తిథి లోపల 108 ప్రదక్షిణలు చేయాలి. 108 ప్రదక్షిణలు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే ప్రదక్షిణ ఏదైతే ఉందో ఇది చేసేటప్పుడు మనసు లోపల ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని అనుకుంటూ ప్రదక్షిణ మీరు చేయాలి. ఓకే. నాలుగోది కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రతిరోజు మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, సూర్య మంత్రం జపించండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి. ఈ సంవత్సరం మొత్తం మీరు చేయాల్సింది ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, సూర్య మంత్రాన్ని జపించాలి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవాలి. సూర్యుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి చెప్పడం జరిగింది, సూర్యుడి మంత్రం ఏంటి చెప్పడం జరిగింది, ఆదిత్య హృదయ స్తోత్రం మనందరికీ తెలిసింది. అయినా సూర్యుడు మంత్రం చెప్తా తెలుసుకోండి. ఓం గృహి సూర్యాయ నమః, ఓం గృహి సూర్యాయ నమః. ఈ మంత్రం ప్రతిరోజు 15 నిమిషాలు 15 మినిట్స్ జపించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని డైలీ 1 టైం లేకపోతే 3 టైమ్స్ చదవడానికి మీరు ప్రయత్నించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయితే స్తోత్రం మంత్రంలో ఉండబోతుంది. ఆఖరిది 5వది ప్రతి గురువారం లేకపోతే ప్రతి శుక్రవారం లేకపోతే ప్రతి శనివారం ఏదైనా దేవాలయాన్ని ఎంచుకోండి. అక్కడ మీరు శారీరకంగా ఎంతో కాస్త సేవ చేయడానికి వెళ్ళండి. శారీరకంగా ఎంతో కాస్త సేవ అంటే సర్వీస్, మీ బాడీ నుంచి మీకు ఏదైతే వచ్చో అది ప్రజలకు పంచండి, అది చేయండి. ఈ 5 పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మీరు పూర్తి కనుక డైలీ చేసినట్లయితే 1 మంత్ తర్వాత రిజల్ట్స్ మీరే చూస్తారు. కానీ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. ఏదో చెప్పారు ఏదో చేస్తున్నాను కాకుండా మనసు లోపల మనసుతో చేయాలి, ఫీలింగ్ రావాలి చేసేటప్పుడు.
నేను శివుడికి అభిషేకం చెప్పాను కాబట్టి నార్మల్గా కాకుండా నేను శివుడికి సుగంధ ద్రవ్యంతో అభిషేకం చేసేటప్పుడు ఆ వాసన నాకు కాకుండా శివుడి దగ్గర కూడా వెళ్తుంది. అలా భావించి అభిషేకం చేయండి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సాక్షాత్ సూర్యుడు మీ కళ్ళ ముందు కనపడుతుంటాడు. భావించండి. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా చెట్టు ఒక సజీవమైన చెట్టు అనుకోని అది ఒక మనిషిలా ఉంది దాన్ని భావించండి. కోరికలు చెప్పుకోండి. అండ్ మిగతా నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ పరిహారాలు, సేవ, ఇవన్నీ ఇది మీకు చాలా ఉపయోగమైనది. రాహు కేతు మిమ్మల్ని చాలా బాధ పెడతారు తెలుసుకోండి. చతుర్థ దశంతో రాహుకేతు సంబంధం ఉన్నప్పుడు లేదా భయంకరమైన ఇబ్బందులు అవుతుంటే మానసికంగా అసలు నిద్ర సరిగా పట్టదు. అవన్నీ దానికోసం ఈ రెమెడీ అయితే మీకోసం చెప్పడం జరిగింది. ఇందులో ఆర్థికంగా, అదే రకంగా ఆరోగ్యంగా, అదే రకంగా మీరు చేసే పని పట్ల అన్ని డిపెండ్ అయితే రెమెడీస్ చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు చేయాల్సిందే. శ్రీమాత్రేయ నమః.